హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి చపాతీ, గోకరకాయ కర్రీ. ఇంకా చపాతీ అయితే ఇలా చిట్ల పొడిని చపాతీ పైన వేసి, ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి, స్నాక్స్ బాక్స్‌లోకి అయితే కట్ చేసి పెట్టానండి. స్నాక్స్ బాక్స్‌కి ఎందుకంటే 10 మినిట్సే టైం ఉంటుంది కాబట్టి కట్ చేసి పెట్టాను. మా పిల్లలు దాంతోనే చిట్ల పొడితోనే చాలా ఇష్టపడతారండి. తర్వాత మేమైతే చపాతీ ఇంకా గోకరకాయతో తిన్నామండి టిఫిను. తర్వాత లంచ్‌కొచ్చేసి వంకాయలు ఫ్రై చేశామండి. ఫ్రై చేశాను. తర్వాత ముద్దపప్పు చేసి దాని కాంబినేషన్ చాలా బావుంటుందండి. లంచ్ అయితే కంప్లీట్ చేశాము. ఇలాగా తర్వాత ఈరోజు హాఫ్ డే అండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! 12:30కే వచ్చేసారు. తర్వాత వచ్చేసి అన్నం తిని పడుకున్నారు. పడుకొని లేసాక మేము ఈరోజు ప్లే ఏరియా మా వర్షిక్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడండి ప్లే ఏరియాకెళ్దామని. అయితే ఇక్కడ వనస్థలిపురంలో ఏరియా హాస్పిటల్ బస్ స్టాప్ దగ్గర కొత్తగా పెట్టారంటండి ప్లే ఏరియా. ఫన్ టైమ్ ప్లే జోన్ అని పెట్టారు. ఇదైతే చాలా బావుందండి. చాలా నియర్ బై ఉంది మా ఇంటికైతే. ఇది పర్ హెడ్ వచ్చేసి 200 అండి. దీంట్లో సాక్సులు వేసుకొనే వెళ్ళాలి. పేరెంట్స్ కూడా అక్కడ కూర్చోగలిగితేనేమో సాక్స్ వేసుకోవద్దు. లోనికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలంటే సాక్స్ వేసుకోవాలండి పేరెంట్స్ అయినా కూడా. మనతో సాక్స్ లేకపోతే అక్కడ కూడా ఇస్తారండి. 30 రూపీస్ ఈచ్ పేర్. చాలా బావుందండి. ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళామండి ప్లే ఏరియాకి మేము వీళ్ళని తీసుకొని. ఇలాంటి గేమ్స్ ఇంకా మైండ్ గేమ్స్ చాలా ఉన్నాయండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ కొంచెం కాసేపు అయిన తర్వాత వచ్చాడండి. చూడండి ఈ ట్రైన్ అయితే ఇలా భలే ఉంది అసలు ర్యాంపుల్లాగా వచ్చేసింది. చూడండి మా వాడైతే దిగాడండి ఇలా. చూడండి ఈ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయే మా వర్షిక్ వాళ్ళ ఫ్రెండ్ అండి. ప్లీజ్ ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకే తెలుస్తుంది ఈ గేమ్ ఎలా ఉందో. చూడండి ఇది కూడా పిల్లలకి అంతా ఎక్సర్సైజ్ లాగా బాగా ఇలా వాక్ చేసినా, క్లైంబ్ చేసినా, జంప్ చేసినా, ఇంకా స్లైడ్స్ ఆడినా ఏదైనా వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి. చూడండి పక్కలో బ్లాక్స్ ఉన్నాయి, డైస్ ఉన్నాయి. తర్వాత ఈ బాల్స్‌లో అయితే ఏమన్నా ఎంజాయ్ చేశారండి అసలు. పైకెక్కారు, దిగారు, పైకెక్కారు, దిగారు, పడుకొని ఎగురుతూ అసలు చూడండి ఎంత ఎంజాయ్ చేశారో మా పిల్లలైతే. మీరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా వనస్థలిపురం నియర్ బైలో ఉంటే మీరు కూడా విజిట్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది పిల్లలకి. పిల్లలైతే బాగా స్పెండ్ చేస్తారండి టైము. బాగా ఎంజాయ్ చేస్తారు. 1 అవర్ 200 అండి. అయితే 1 అవర్ ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. అలా అయితే చాలా బాగా అనిపించిందండి. చూడండి ఎలా జంప్ చేస్తున్నాడో. అక్కడిక్కడ తిరిగి చూసి పిల్లలు ఆడుతూనే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. తర్వాత పెరుగుతూనే ఉన్నారు పిల్లలైతే. చాలా ఎంజాయ్మెంట్ అనిపించిందండి. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. పిల్లలకి కమ్యూనికేషన్ అని పెరుగుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా చూడండి ల్యాడరు, ఈ బ్లాక్స్ అయితే పెడుతున్నాడండి. సేమ్ కలర్ పెడుతున్నాడు. తర్వాత ఇంకో కలర్ తెచ్చి పెడుతున్నాడు. చూడండి ఇదైతే ట్రైన్ గేమ్ అండి. ట్రాఫిక్ లైట్స్ అని అలా ఉంటాయి. చూడండి ఆడుతూనే ఉన్నాడు. ఇంట్లో పని అయితే ఎప్పుడూ ఉండేదే అండి. కొంచెం పిల్లల కోసం మనం టైం తీసుకొని వెళ్ళి వాళ్ళని ఇలా ఎంజాయ్ చేయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నౌఏడేస్ ఇప్పుడైతే అసలు పేరెంట్స్ పిల్లలతో ఆడుకోవడం కానీ అలా అప్పుడు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు ఇంట్లో ఉంటే ఇలాగే పిల్లలు ఫోన్ చూస్తామని అదని ఇదని ఇది చేస్తారు కదండి. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇదైతే మంచి జోన్ అండి, ప్లే జోన్. పిల్లలు హ్యాపీగా ఫీల్ అయితే మనం కూడా హ్యాపీ కదండి. సో నేనైతే ఇలా అనుకుంటున్నాను. చూడండి స్క్వేర్
హెక్సాగాన్, సర్కిల్, ట్రయాంగిల్ ఇలా అన్నీ పెట్టేస్తున్నాడు. ఇలా మైండ్ గేమ్స్ కూడా ఉన్నాయండి. చూడండి 1 2 3 అన్నీ 10. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.